దేశ రాజకీయాలందు అరవ రాజకీయాలు వేరు. అక్కడ ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో అంచనా వేయడం చాలా కష్టం. కానీ హైదరాబాద్కు చెందిన ఓ సంస్థ తమిళ రాజకీయాలపై విస్తృత పరిశోధన, ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించి ఓ అంచనాకు వచ్చింది. త్వరలో జరగనున్న తమిళనాడు శాసనసభలో ఎన్నికల్లో మళ్లీ డీఎంకే ప్రభుత్వం ఏర్పడుతుందని హైదరాబాద్కు చెందిన పారావిల్ కేకే సర్వే అండ్ స్ట్రాటజీస్ పేర్కొంది. తమిళనాడులోని 234 నియోజకవర్గాల్లో పోలింగ్ బూత్ల వారీగా అభిప్రాయాలు సేకరించిన కేకే టీం ఓ అంచనాకు వచ్చింది. తమిళనాడులో 234 నియోజకవర్గాల్లో పోలింగ్ బూత్ల వారీగా అభిప్రాయాలను సేకరించినట్లు కేకే సంస్థ సీఈఓ కిరణ్ కొండేటి తెలిపారు. అధికార డీఎంకేకి 41.5%, అన్నా డీఎంకేకు 36.2%, టీవీకేకు 13.6%, నామ్ తమిళనాడు కట్టికి 7.9% మంది మద్దతు తెలుపుతున్నట్లు కేకే సంస్థ వివరించింది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కేకే పారావిల్ అనే వెబ్సైట్ ప్రారంభించి ఎగ్జిట్ పోల్స్ 2026 పేరుతో పారదర్శకంగా సర్వే జరిపినట్లు కిరణ్ వెల్లడించారు. సీఎం స్టాలిన్ ప్రభుత్వం అద్భుతంగా ఉందని 41.5% మంది అభిప్రాయపడ్డారన్నారు. విజయ్ స్థాపించిన టీవీకే పార్టీకి చెన్నైలో అధిక స్థానాల్లో గెలిచే అవకాశాలున్నట్లు తమ సర్వేలో తేలింది అన్నారు. కోవై డెల్టా జిల్లాలు, దక్షిణ, ఉత్తర, పశ్చిమ తమిళనాడుతో సహా పలు కీలక ప్రాంతాల్లో ఓటరు సెంటిమెంట్పై తమ పరిశోధన సాగిందని, పాలనా అవగాహన, ప్రభుత్వ వ్యతిరేక ధోరణులు, వివరాత్మక విశ్లేషణలతో సర్వే జరిపినట్లు కేకే వివరించారు. రెండు 2019 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఫలితాలకు ముందే కేకే సంస్థ ఎన్నికల ట్రెండ్ను తమ సంస్థ ఖచ్చితంగా అంచనా వేసిందని, ఆ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అఖండ విజయం సాధిస్తుందని కేకే అంచనా వేయగా ఫలితాలు అందుకు తగ్గట్టుగానే ఉన్నాయి. తమిళనాట ఏ ప్రభుత్వం కొలువు తీరుతుందో, ఎవరు సీఎం అవుతారో అని ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. డీఎంకే నాయకత్వం వహించే లౌకిక ప్రగతిశీల కూటమి ఐక్యంగా మారింది, దూకుడుగా ముందుకెళ్తుంది అని అన్నా డీఎంకే చీఫ్ ఎడప్పాడి పళనిస్వామి నేతృత్వంలోని ఎన్డీఏ సైతం గట్టి పోటీ ఇస్తుంది. ఇక నటుడు విజయ్ నేతృత్వం వహిస్తున్న టీవీకే సైతం తమిళ రాజకీయాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఎప్పటిలాగే ఎన్టీకే ఒంటరిగా పోటీకి దిగింది. టీవీకే అధినేత విజయ్ పొలిటికల్ గా ప్రస్తుతం ఫుల్ క్రేజ్ లో ఉన్నారు.
డిఎంకే తన మిత్ర పక్షాలతో కలిసి ముందుకు సాగుతుంది. గడిచిన 5 ఏళ్ల పాలనలో ప్రజాకర్షక పథకాలు అమలు చేసింది. జరిగిన అభివృద్ధిని ప్రజలకు వివరించి ఓట్లు అడుగుతుంది. సహజంగా పాలక పార్టీపై ప్రజల్లో వ్యతిరేకత ఉంటుంది. ప్రస్తుతం టీవీకే ఎంట్రీతో ప్రజా వ్యతిరేకత చీలిపోయి డిఎంకేకు మేలు జరుగుతుందని పలువురు సెఫలాజిస్టులు అభిప్రాయపడుతున్నారు. శాసనసభ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైన తొలి రోజే డిఎంకే చీఫ్ సీఎం స్టాలిన్ టీవీకే అధినేత నటుడు విజయ్ నామినేషన్లు సమర్పించారు. ఏప్రిల్ 23న పోలింగ్ జరగనుంది. కొళత్తూరు నుంచి స్టాలిన్ పోటీకి దిగుతున్నారు. ఈ ఎన్నికల్లో తమ కూటమి 200 నియోజకవర్గాల్లో గెలుస్తుందని గతంలో చెప్పామని, ప్రస్తుతం ఆ నెంబర్ మరింత పెరుగుతుందని స్టాలిన్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. పెరంబూర్ నియోజకవర్గం నుంచి విజయ్ నామినేషన్ వేశారు. రెండు 234 అసెంబ్లీ స్థానాలకు గాను డిఎంకే కూటమి 180 సీట్లు గెలుచుకునే అవకాశం ఉందని అగ్ని న్యూస్ సర్వీసెస్ సీఈఓ ఆర్ సురేష్ కుమార్ అన్నారు. డిఎంకే కూటమికి 44.9% వరకు ఓట్లు పడే అవకాశం ఉందని అంచనా వేశారు. ప్రతిపక్ష అన్నా డిఎంకే కూటమికి 38.5% ఓట్లతో 54 సీట్లు వస్తాయని జోస్యం చెప్పారు. చెన్నై ప్రాంతంలో ప్రతిపక్ష కూటమి ఘోర పరాజయం చవిచూడనుంది అన్నారు. టీవీకేకు 9.7%, ఎన్టీకేకు 4.8% ఓట్లు పోలవుతాయని అంచనా వేసింది.